रिम झिम रमजान। ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स। सस्ते में खरीदो దిల్ ఖుష్ ఈద్। 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ। 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్। 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే, 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు। ఫోన్ 282802215525। ఒంగోలు కర్నూలు రోడ్డు పౌరాఫీస్ ఎదురుగా గల ఫెడరల్ బ్యాంకు వద్ద ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు। అనధికార ట్రాన్స్ఫర్స్ నిమిత్తం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నిరసనలో భాగంగా ఒంగోలు ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ నందు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు। ఉద్యోగుల పట్ల బ్యాంకు యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరును వ్యతిరేకించారు। వెంటనే అనధికార ట్రాన్స్ఫర్స్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజేశ్వరరావు, రామచంద్రరావు, పార్థసారథి, ఆంజనేయులు మరియు ఒంగోలు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజు మరియు బ్రహ్మయ్య, కృష్ణారెడ్డి, హసన్, ఏడుకొండలు, ప్రవీణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ చైర్మన్, నా పేరు రామయ్య। యాక్చువల్గా నిన్నటి దినమున మన ట్రాన్స్ఫర్ లిస్టు రిలీజ్ అయింది। ఆ ట్రాన్స్ఫర్ లిస్టులో రిక్వెస్ట్లు కాకుండా వితౌట్ రిక్వెస్ట్లు కూడా కొంతమంది కామ్రేడ్స్ని, ఆఫీస్ బేరర్స్ని ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది। అది మేము ఖండిస్తున్నాము। యాక్చువల్గా ఏంటంటే సెటిల్మెంట్, బైపర్టెడ్ సెటిల్మెంట్ కావచ్చు, ఇంటర్నల్ సెటిల్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సెటిల్మెంట్ని వైలేట్ చేస్తూ బ్యాంక్ మేనేజ్మెంటు మొండి వైఖరితోటి ట్రాన్స్ఫర్ పాలసీని బ్రేక్ చేసే విధానంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ పాలసీ విధానాన్ని ఎక్కడికక్కడికి ట్రాన్స్ఫర్లు చేసి అవసరాలను బట్టి అవసరాలు లేకుండా కూడా ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా తీసుకొస్తున్నారు। కాబట్టి ఈ విషయాలను మేము ఖండిస్తున్నాము। మేనేజ్మెంట్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే దేశవ్యాప్తంగా ఫెడరల్ బ్యాంకు ప్రతి బ్రాంచ్ ముందు డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నాము। ముందు జరగబోయే కార్యక్రమాలు మా సెంట్రల్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు। అవసరమైతే స్ట్రైక్ అయినా వెళ్ళేసి ఈ ట్రాన్స్ఫర్ పాలసీని వెనక్కి తీసుకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం। పేరు పీకే రాజేశ్వరరావు, ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను। మేము ఇవాళ గతంలో అనేక సెటిల్మెంట్లని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితేమి, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అయితేమి, ఐబీఏ తోటి, గవర్నమెంట్ తోటి, బ్యాంకుల ఇండివిజువల్ యాజమాన్యాలతోటి సెటిల్మెంట్లు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది। ఇవాళ ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు, ఏ బ్యాంకులోనైనా కూడా ఒక ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది। ఆ ట్రాన్స్ఫర్ పాలసీ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి। అది మేనేజ్మెంట్కి, ఆయా బ్యాంకుల్లో ఉన్నటువంటి యూనియన్లకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది। ఆ అగ్రిమెంట్ని వాయులేట్ చేస్తూ ట్రాన్స్ఫర్స్ని విపరీతంగా దూరంగా ట్రాన్స్ఫర్లు చేయటం అనేది ఇది ఎంప్లాయీస్ నడ్డి విరగొట్టే పరిస్థితి, కార్డియల్ రిలేషన్స్ దెబ్బతినే పరిస్థితి। ఇవాళ అది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం। ఇవాళ అవార్డు షాప్గా పనిచేస్తున్నటువంటి ఫెడరల్ బ్యాంకు
ఫెడరల్ బ్యాంకులో ఉన్న ఉద్యోగులు మరి ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటిలోనూ కూడా ఫెడరల్ బ్యాంకు చాలా సిస్టమేటిక్గా పనిచేసే బ్యాంక్ అది. ఇవాళ మాకు సంబంధించినంత వరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు కూడా ఫెడరల్ బ్యాంకు ఒక ఇంపార్టెంట్ యూనిట్. ఇవాళ ఎంప్లాయీస్ని విపరీతంగా ట్రాన్స్ఫర్లు చేసి రూల్స్ని వయలేషన్ చేసి మరి ఎంప్లాయీకి మేనేజ్మెంట్కి ఉన్న కార్డియల్ రిలేషన్స్ని దెబ్బకొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఖండించదగినటువంటి విషయం. ఇవాళ బ్యాంకుల మేనేజ్మెంట్లు కూడా ఇవాళ మొన్ననే 12th బైపార్టైట్ సెటిల్మెంట్ అయ్యింది. అక్కడ కూడా ఐబీఏ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వచ్చిన ఒడంబడికలో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ ఒక ఎక్స్గ్రేషియాని మాకు రిటైర్స్కి ప్రకటించడం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవ్వలేదు. 12 బైపార్టైట్ సెటిల్మెంట్లు జరిగితే ఇంతవరకు ఏ సెటిల్మెంట్లో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని ఫారిన్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ సెటిల్మెంట్కి వర్తింపజేయకుండా లేని పరిస్థితి ఉంది. ఇవాళ మరి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా దూరం చేసి ఈ ఎక్స్గ్రేషియా ఏదైతే ప్రకటించారో బ్యాంక్ రిటైర్స్కి అది వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకమైనటువంటి విభజించి పాలించు ఎంప్లాయీస్ మధ్యలో మరి ఒక కొన్ని కలహ వాతావరణానికి క్రియేట్ చేసి మరి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్గా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్న మరి ఎలాంటి నిర్ణయాలకైనా కూడా మేమందరం కూడా ముందుండి సపోర్ట్ చేసి వాళ్ళ న్యాయమైన కోరికల పరిష్కారానికి ముందుకు కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.